విషయ శత్రులెల్ల విక్రాంతి తోడా సారథి సమేతుడైన రధికున్ బట్టి యుగ్రతిమిర మృత్యుయుతమగు సంసార కూప మధ్యమందున్ కూతురధిప పోతన మహాభాగవతము 7వ స్కంధము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. నారదుడు ధర్మరాజుతో, అధిపా ధర్మరాజా, విషయ వాసనలనే శత్రువులు విజృంభించి సారథి సమేతముగా రధికుణ్ణి పట్టుకొని భయంకరమైన అంధకారావృతమైన మృత్యుగహ్వరమైన సంసార కూపములు కూల్చివేస్తారు అని ఈ విధముగా విశదీకరించినారు. ఇక్కడ మనము కొంచెము విశేషముగా గమనించిన ఎడల బహిర్ముఖాలైన ఇంద్రియాలనే అశ్వాలు, అహంకారి స్వాభిమాని అయిన రధికుని బుద్ధి అనే సారథితో సహా ఈ శరీరమనే రథమును అధిరోహించిన వారిని విషయ శత్రు వ్యూహము మధ్యలో కూల్చివేస్తాయి అని విశదముగా వివరించినారు. శుభం. విషయ శత్రులెల్ల విక్రాంతి తోడా సారథి సమేతుడైన రధికుని బట్టి యుగ్రతిమిర మృత్యుయుతమగు సంసార కూప మధ్యమందును కూతురధిప. శుభం.